రోజా 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 ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నా. అరే ఇటు ఇటు. ఇటు. ఎక్కడ? అయ్యో సారీ మేడం. ఏయ్ ఏంటి మేడం ఇది? మా ఫ్యాను చాలా రోజుల నుండి తిరగట్లేదు. మా ఆయనకి ఎంత చెప్పినా పట్టించుకోవట్లే. అందుకే మీకు ఫోన్ చేశా. మీరు వచ్చారు కదా, ఇక నాకు టెన్షన్ లేదు. నేను చూసుకుంటానులేండి మేడం. చూపెట్టండి కానీ. అది కాదు, ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని పనికి పోతా ఉంటున్నావు. నువ్వు పని చేయాలి. ఇదేంటి రాత్రి చూసుకున్నావు? రోజా నేను పనికి పోతున్నా. ఓయ్ నీ పని 9 కదా, అప్పుడే పోతున్నావు? నిన్న పని అయిపోలేదు ఇంకా. ఇలా పోయి ఆయనతో చేసుకుని వస్తా. అది కాదు, ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని పనికి పోతా ఉంటున్నావు. నువ్వు పని చేయాలి. ఇదేంటి రాత్రి చూసుకున్నావు? అరే ఉండు కొద్దిసేపు. నీ పని కోలే. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని ఎప్పుడు చూడు పని 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 అంటాడు. ఛీ, ఈయనతోటి నాకు ఏ సంబరం లేదు. మేడం సార్. ఆ ఎవరు? ఎలక్ట్రీషియన్ మేడం. ఎవరు మీరు? ఎలక్ట్రీషియన్ మేడం. ఎలక్ట్రీషియనా? ఎవరు చెప్పారు మిమ్మల్ని రమ్మని? ఏదో ఫ్యాన్ ఖరాబ్ అయిందని చెప్పేసి నాకు ఈ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది మేడం. అడ్రస్ ఇదే ఇచ్చారు. అవునా? మేము ఎవరికి చెప్పలేదే. అవునా? ఒకసారి చెక్ చేయండి మేడం. కాల్ అయితే వచ్చింది. లేదండి, మేము ఎవరికి ఫోన్ చేయలేదు. మీరు ఎవరనుకొని ఎవరింటికి వచ్చారు? సరిగ్గా చూడండి అడ్రస్. అడ్రస్ ఇదే అడ్రస్ చెప్పారు. ఇతన్ని చూస్తే చూడ్డానికి మంచిగానే ఉన్నాడు. ఇతని ఎట్లాగో ఈ ఊరు కాదు. ఇతన్ని ఎట్లయినా చేసి వల్ల వేసుకోవాలి. నా మొగుడుతో నాకు ఎట్లాంటి సుఖం లేదు. కనీసం ఇట్లనైనా సుఖంగా ఉండాలి. సారీ అండి, మర్చిపోయాను నేనే. మీరు చెప్తే గుర్తొచ్చింది. నేనే కాల్ చేశాను. అదేంటి ఇందాక అడిగితే నేను కాదని చెప్పారు? అది ఏదో హడావుడిలో ఉండి మర్చిపోయానండి. సారీ. రండి లోపలికి. ఎప్పటి నుండి పాడైంది మేడం మీ ఫ్యాన్? మీ పేరు? నా పేరు దాస్. దాసు, మా ఫ్యాను చాలా రోజుల నుండి తిరగట్లేదు. మా ఆయనకి ఎంత చెప్పినా పట్టించుకోవట్లే. అందుకే మీకు ఫోన్ చేశా. మీరు వచ్చారు కదా, ఇక నాకు టెన్షన్ లేదు. నేను చూసుకుంటానులేండి మేడం. చూపెట్టండి కానీ. ఈ ఫ్యానే చాలా రోజుల నుండి తిరగట్లేదు. మేడం ఒక స్టూల్ తీసుకొస్తారా? ఒక్క నిమిషం. మేడం కొంచెం పట్టుకోండి. పట్టుకున్నాను. అయ్యో సారీ మేడం. ఏయ్ ఏంటి మేడం ఇది? చిలిపి. ఏమైనా చిన్న పిల్లోడివా తెలియకపోవడానికి? ఇది కూడా అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కానీ భయంగా ఉంది మేడం. మీరెవరో తెలియదు కదా నాకు. అంటే తెలిస్తే భయం లేదా? రాహుల్ వద్దు మేడం ప్లీజ్. ఛీ, నా మొగుడు ఎందుకు పనికిరాడు? నువ్వు కూడా అంతేనా?
మళ్ళీ ఫ్యాన్ ఎప్పుడు రిపేర్ వచ్చినా నన్నే వెళ్తారు కదా. నిన్నే పిలుస్తా. ఇన్ని రోజులకి ఫ్యాన్ రిపేర్ అయింది. రోజా రోజా మా ఆయన వచ్చినట్టున్నాడు. అవునా, మరి ఇప్పుడు ఎలా మేడం? ఇంకొక డోర్ ఏదైనా ఉందా బయటకు వెళ్ళడానికి? ఉంది కానీ అటు దిక్కోళ్ళ కళ్ళన్నీ నా మీదనే ఉంటాయి. అద్దు. రోజా ఇప్పుడు ఎలా మేడం మరి? నేను చూసుకుంటా. ఏమైంది ఇంతసేపు తలుపు తీయడానికి? అంటే వంటింట్లో పని ఉంటే అక్కడే ఉన్నా, వచ్చేసరికి లేట్ అయింది. పని చేస్తున్నావు? అవును కానీ నువ్వేంటి పనికని పోయినావు కదా, ఇంత తొందరగా వచ్చినావు? పని క్యాన్సిల్ అయింది, రేపు చేద్దాం అన్నారు. అవునా, మంచిదే అయింది. మనం ఒక ఆట ఆడుకుందాం. ఏమాటనే? అయ్యో, నాతో ఆట కూడా ఆడవా? సరేలే. సరే, నీకు ఖర్చుకుందా? ఇవే మాటలే చిన్న పురాల లెక్క. చెప్తా ఆగరాదు. ఎట్లా పని లేదా, మంచిగా ఆడుకున్నావు అంటే నేను మన ఇల్లు రోజు చూసేదే కదా, నన్ను దొరకబట్టి ఎక్కడున్నాను. సరేనా? సరే. రోజా ఇక్కడే ఉన్నా. రోజా ఇక్కడే ఉన్నా. రోజా ఇక్కడే ఉన్నా, చూడు. ఇక్కడ 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 ఇక్కడే ఉన్నా. అరే ఇక్కడ ఉన్నా, చూడు. రోజా 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 ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నా. అరే ఇటు ఇటు. ఎక్కడ ఎక్కడ ఉన్నావే? ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నా అంటాను. ఇక్కడనే ఉన్నావానే? చెప్పినా కదా ఇక్కడే ఉన్నా అని. ఈ చిన్న పొరాల ఆటలు ఏమంటే పోతుండే. అరే నీకు ఏ ఆట ఆడతలేదు. ఎప్పుడు ఇంతే. రోజా రోజా ఆ నేను పనికి పోతున్నా. ఒక్క నిమిషం ఉండు. అదేంటి? టిఫిన్ బాక్స్. నేను మధ్యాహ్నం ఇంటికి వస్తానే. నువ్వు మధ్యాహ్నం ఇంటికి వచ్చినా రాకపోయినా ఒకటే గాని, ఇగో తీసుకుపో. అదేంది రోజు తినడానికి ఇంటికే రమ్మంటావు కదా, ఇలా బాక్స్ ఇస్తున్నావు? అది నిజమే గాని నువ్వు మధ్యాహ్నం వచ్చినా చేసేదేముంది, ఏం లేదు కదా, అందుకే బాక్స్ ఇచ్చిన. ఇంత దూరం ఏం తిరుగుతావు, పో. రోజా పైలా నేను పోతున్నా. హలో, మా ఆయన పనికి వెళ్ళిపోయిండు, నువ్వు రా. వదనా, వినీత ఇటు వచ్చినవేంట్రా? పిండి పట్టించుకురావడానికి గిన్నె కాడికి పోయినప్పుడు చెప్పమన్నావు కదా. అవును, అమ్మతో చెప్పిన, మర్చిపోయినరా. ఇప్పుడు అంటే రోజా ఎవరు వదిన? అతను ఏమైంది వదిన? ఎవరు ఇతను? అతను మనోడే, మా చుట్టాలు. చుట్టాలా? అవును. మన ఊర్లో కూడా ఎప్పుడు చూడలేదు, మీ ఇంటికి రాగా కూడా చూడలేదు నేను. అంటే చాలా దూరంలో ఉంటాడు, అనుకోకుండా చూడ్డానికి వచ్చిండు. అవునా, మరి పోదాం మనం. ఇప్పుడు కాదు కానీ నేను తర్వాత పట్టించుకుంటా, నువ్వైతే పో. సరే. అమ్మయ్యా, ఇంత టెన్షన్ పడ్డది తెలుసా? ఇప్పుడే రావాలి నాకు. నాకేం తెలుసు ఎవరు ఉంటారని? అసలు ఎవరు తను? మా ఇంటి పక్కన ఉంటుందిలే. ఇంత టెన్షన్ అయిందో తెలుసా ఒకేసారి? టెన్షన్ ఎందుకు నీకు? మోగున్నే ఒక ఆట ఆడినాం, అలాంటిది ఈమె ఎంత? చాలేది రా.
ఏంటి ముచ్చట్లు పెట్టడానికి వచ్చినావా? అందుకనే అడుగుతున్నా, కొద్దిసేపు అన్న మాట్లాడాలి కదా. మాట్లాడేది ఏం లేదు, చేస్తే మళ్ళీ ఎప్పుడు అయ్యో ఆగుతానే లేవు, చెప్తా కదా. ఉంటది కదా తొందరన. ఉంటది ఇగో ఇలాంటి తొందరగా వెళ్ళిపో, మళ్ళీ మా ఆయన వచ్చిందనుకో మళ్ళీ కష్టమవుతుంది. కొద్దిసేపు ఉంటా. చెప్తున్నా కదా మళ్ళీ చెప్తా అని. సరే నీకోసం. అన్నా ఏంటిరా చెల్లె? రాయ్ సార్ వస్తానారా. ఏంటిరా? ఎటు పోయినవే అన్న? పనికి వస్తాను చెల్లె. అవునా, అయితే నేను నీతో ముచ్చట చెప్పాలి. ఏంటిరా చెప్పు. చెప్పాలంటే భయం అవుతుంది. భయం ఎందుకురా నా దగ్గర, చెప్పు. పొద్దుగాల వదిన కోసం ఇంటికి పోయే వరకు ఎవరో వచ్చిర్రు మొగ ఆయన. నాకు అంత ఏటో అనుమానంగా అనిపించింది. నీకేమన్నా తెలుసా అని. ఏమోరా నాకు తెలియదు మరి. తెలియదా? సరే ఎవరో అయితే వచ్చిర్రు, మరి చూడు నువ్వే. సరేరా. సరే అన్న. రోజా ఏం చేస్తానవే? వస్తున్నా. కాలు చేతులు కడుక్కోపో, చాయ్ పెడతా. చాయ్ ఇందాక బయట దాచిన రోజా. సరే మంచులు తీసుకొస్తాగు. తీసుకురా. ఇది తొందరగానే అయిపోయింది పని. తొందరగా అయిపోయింది. మన ఇంటికి ఎవరు వచ్చిరట కదా? మన ఇంటికా? ఎవరు రాలే. వింత చెల్లె మన ఇంటికి ఎవరు వచ్చని చెప్పింది నాతోని. అవునా, ఏమని చెప్పింది? అదే ఎవరు వచ్చిరనే చెప్పింది. అంతే చెప్పిందా? అంతే చెప్పింది. అది పక్కిళ్ళు అనుకొని మన ఇంటికి వచ్చిర్రు, కాదని చెప్పినా వెళ్ళిపోయిర్రు. మరి ఇందాక ఇవాళ రాలేదని చెప్పినావు. అంటే మన ఇంటికి అయితే ఎవరు రాలే కదా, అందుకే అట్లా చెప్పినా. సరే సరే. ఏంటి అప్పుడే లేచినా? అయిపోయిందిగా. అప్పుడే అయిపోయిందా? మంచి మూడ్లో ఉన్నప్పుడే నువ్వు ఇట్లా చేస్తావు. ఏందాక అట్లా అంటున్నావు? మరి లేకపోతే ఏంది? అసలు నువ్వు మొగోనివేనా? ఎప్పుడు ఇంతే, నువ్వు దేనికి పనికిరావు. ఇగో నేను మంచం మీద పడుకుంటా కానీ నువ్వు కింద పడుకో. పెళ్ళాన్ని సుఖపెట్టినోడివి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? ఏమైంది అట్లా బాధ కొద్ది కూర్చున్నావు? ఏదో ముచ్చట చెప్తాను రమ్మా, నీకు ఇట్లా కూర్చుంటే ఎట్లరా? ఏం చెప్పాలో అర్థమవుతలేరా నీకు? చెప్పురా, ఏమైనా ప్రాబ్లమా? నాకు మీ వదిన మీద అనుమానం వస్తుందిరా. అనుమానమా? ఎందుకురా? అంటే ఏమన్నా కారణం ఉందా? మొన్న మా ఇంటికి వచ్చిరట్రా. ఫస్ట్ అడిగితేనేమో ఇవ్వాలి రాలేదండి. వినిత చెప్పింది అన్నాక మళ్ళా నిజం వచ్చిరా అన్నయ్యరా. అందుకే అప్పటి నుంచి నాకు అనుమానం వస్తుంది దాన్ని ఏదైనా అడగాలనుకుంటే మన దగ్గర పప్పులేదు, ఇట్లా అడగలరా. అందుకే అడుగుతలేను. సరే నేను చెప్పినట్టు ఏరా. ఓకే, నువ్వేం బాధ పెట్టుకోకు, అర్థమైందా? సరేరా. అరే ఇప్పుడే చేసినావు కదా మళ్ళీనా? నిన్ను చూస్తే అట్లా అనిపిస్తుంది. మరి అనిపిస్తుంది. ఎంతైనా నువ్వు గ్రేటు. ఎందుకు? మా ఆయన అయితే 2 నిమిషాల్లో చేసేస్తాడు, నువ్వైతే 45 minutes. అట్లా చేయకపోతే మీ ఆయనలాగా నన్ను కూడా వదిలేస్తావు కదా. బాగానే పట్టినావు. నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు? ఎప్పుడంట?
చేసేస్తాడు. రోజా రోజా ఏందా ఇది? ఏంటి ఇది ఒకసారి విను. ఎంతైనా ఒక రేటు. ఎందుకు? మా ఆయన అయితే 2 నిమిషాల్లో చేసేస్తాడు, నువ్వైతే 45 minutes. అట్లా చేయకపోతే మీ ఆయనలాగా నన్ను వదిలేస్తాం మేడం. పట్టినావు. మార్కెట్లో ఇవి ఒకటి ఆడియో రికార్డ్ చేసేవి ఉంటాయి, అవి కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టి ఇవి పని మీద పోతాను అని చెప్పు. మళ్ళీ గట్నే పిలిచింది అనుకో, వాళ్ళు ఏం మాట్లాడకుండా వినబడతాయి. బరాబర్ చేసిన. ఇప్పుడు ఏమంటావు? ఏందా కరెక్ట్ అంటున్నావు? నువ్వు చేసిందే కరెక్టేనా? మరి లేకపోతే ఏంది? ఏం చేయమంటావు? ఎప్పుడు చూడు పని పని అనుడే తప్ప, అరే దానికి ఏం కోరికలున్నాయి, ఏం చేద్దామనే ఆలోచన ఉందా? ఎన్నడైనా నన్ను పట్టించుకున్నావా? ఏందా పని పని అంటున్నావు? నీ పని చేయకుంటే మన ఇంట్లోకి వెళ్తారా? మన పిల్లల భవిష్యత్తు ఎట్లా? వాళ్ళ హాస్టల్ ఉండి చదువుతున్నావు, మనం తీసుకట్టద్దా? అబ్బో, నువ్వు గాని చేసిన పని ఇక లోకల్ ఎవ్వరు చేయట్లే. అరే దానికో మనసు ఉంది, దాని మనసులో ఏముందో, దానికి ఏం కోరికలు ఉన్నాయని ఎన్నడైనా ఆలోచించినవా? ఛీ, పని 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 అంటున్నావు. పని చేయకుంటే అర్థమైందా అనే మనం? నీ సుఖం నువ్వు చూసుకున్నావని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినవా? ఇగో నువ్వు ఊకే ఈ విషయంలో పిల్లల్ని లాక్కు. వాళ్ళకి దీనికి సంబంధం లేదు, ఇది నా సొంత విషయం. నువ్వు సుఖం పెట్టట్లే, అందుకే నేను వేరే దారి చూసుకున్నా. తప్పే ఉంది ఇందులో? ఏంది తప్పేం కనబడతలేదా? నాకేం కనబడతలేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మరి? నీ ఇష్టం. నేనైతే ఇట్లనే చేస్తా. నువ్వు ఉంటే ఉండు, పీక్తే వీకు. నువ్వు అట్లా అంటున్నావు రోజా. నీ లేకుండా నువ్వు ఉంటావు కావచ్చు, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనే. నా గురించి కాకుండా మన పిల్లల కోసం నేను ఆలోచించే. ఇగో రోజా, నాకు అవన్నీ తెలియదు. నాకు సుఖం కావాలి, అది నీ దగ్గర దొరకట్లే. అతని దగ్గర దొరికింది, అతనితో ఉంటున్నా. ఇష్టమైతే చూస్తా ఉండు, లేకపోతే మూసుకొని కూర్చో. అట్లా అనకు రోజా. తనకి కాళ్ళు పెట్టుకుంటే ఛీ, ఇన్నిసార్లు చెప్పిన అర్థమైతే లేదు. మనం లే. కలిసి రోజా, మనం కలిసిందే. ఏంది ఏం మాట్లాడలే రోజా. జరిగిందంతా మర్చిపోలే, అది పీడకలం అనుకుందాం. ఇప్పటి నుండి మన ఇద్దరం కలిసి ఉందే రోజా. నన్ను అర్థం చేసుకునే లే. రోజా. ఈ విషయాలను మర్చిపోయి మనం మునుపట్లేకున్నామే. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు నీతో ఉండు ఇష్టం లేదని? రోజా, నువ్వు ఇట్లుండే ఇష్టమా నీకు? అవును. సరే నీ ఇష్టం ఉన్నట్టే ఉండు. నీ సంతోషమే నాకు కావాలి. అలా అని నువ్వు లేకుండా నేను బతకలేనే. నువ్వు ఏమన్నా చేసుకో, నేను అడ్డురాను. ఇంకా నువ్వు నాకు కావాలి. రోజా, ఏం జరిగింది అసలు? నేను రాగానే అలా వెళ్ళిపోతుండేంది? మన విషయం తెలిసింది. అవునా? మరి ఏమన్నాడు? ఏమంటాడు? చెప్పినా నాకు నీతో ఉండడం ఇష్టమని. తెలుసుకున్నాడు, ఊరుకున్నాడు. ఓయ్, ఇందులో ఏమేమి ఉన్నాయి ఫొటోస్? అందులోనా? గ్యాలరీ ఓపెన్ చేయి, నీకే తెలుస్తుంది. అవునా?
చూస్తే కనబడతలేవా నీ ఫోటోలే? నా ఫోటోలే, కానీ ఇట్లా బట్టలు లేకుండా ఏదో తీసినావు. చూడబుద్ధి అయింది తీసిన. అయినా ఇప్పుడేంది, వచ్చిన పని అయింది, నేను పోతున్నా ఇటీ. మళ్ళీ సాయంత్రం వస్తా, రెడీ ఉండు. ఏంది ఇది వీడు, ఇట్లా జరిగిందండి? అసలు నా ఫోటోలు ఎందుకు అట్లా తీసిండు? ఏం చేద్దాం అనుకుంటుండు? అమ్మో, ఏమైనా చేస్తాడేమో. నేనే ఒకళ్ళని ఆట ఆడిస్తా అనుకుంటే నన్నే వీడు ఆట ఆడిస్తాడు. ఫోన్ చేస్తుండు. ఏంది ఫోన్ చేస్తే లావడతలేవు, కట్ చేస్తున్నావు? నువ్వేంది ఇట్లా వచ్చినావు? చెప్పినా కదా సాయంత్రం వస్తా అని, అందుకనే ఇప్పుడు వచ్చిన. నువ్వు ఫోన్ చేస్తే అటెండ్ చేస్తలేవు. సరే గాని పా. నాకు ఓపిక లేదు. ఓపిక లేదా? నేను అట్లా ఇప్పుడు అన్నానా? నీకు కావాల్సినప్పుడల్లా నేను వచ్చినా కదా, నాకు కావాలి పా. వద్దు, నాకు ఇష్టం. అప్పుడు ఇష్టమైంది, ఇప్పుడు ఇష్టం లేదా? దా. ఇగో, ఆ, నేను ఫోన్ చేయకుండానే ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎట్లయితే ఏముంది, ఎలాగో మీ ఆయనకు తెలుసు కదా. ఇప్పుడంతా ఏంది? వీటితో ఇట్లా మాట్లాడితే కాదు, ఇట్లా నన్ను ఫోన్లోంచి నా ఫోటోలన్నీ డిలీట్ చేయాలి. సరే, చాయ్ పెట్టుకొద్దా, కూర్చో. సరే పో. ఇగో, ఒకసారి నీ ఫోన్ ఇయ్యి. నా ఫోనా? ఎందుకు? అంటే వంటింట్లో లైట్ లేదు, టార్చ్ చేసుకుంటా. నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సరే పో. ఏంది, పాస్వర్డ్ మార్చిండా? ఏంది? ఏంది, పాస్వర్డ్ ఓపెన్ అవుతలేదా? ఇగో, అవన్నీ కాదు, ముందు ఫోన్లో వచ్చిన ఫోటోలన్నీ డిలీట్ చేయి. చెయ్యా. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సుఖపెడుతున్నా కదా. అదంతా కాదు, ఫోటోలు డిలీట్ చెయ్యా. ఏందైతే? అట్లంటే ఎట్లా చెప్పు, ప్లీజ్ డిలీట్ చేయి, నీకు దండం పెడతా. అది కాదే, ఫొటోస్ నా ఫ్రెండ్స్ చూసిర్రు, వాళ్ళకు నువ్వు నచ్చినవాట. నన్ను ఎట్లా సుఖపెట్టినావు, వాళ్ళను కూడా అట్లనే సుఖపెట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొట్టుడు కాదు, సాయంత్రం అత్తా, రెడీ ఉండు. ఏమైంది రోజా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు రోజా, నీకు ఇష్టం ఉన్నట్టే ఉండమన్నా కదా, నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసే. ఎందుకు ఏడుస్తున్నావు? నా బాధంతా నా ఫోటోల గురించి కాదు, నన్ను ప్రేమించే నిన్ను కాదని వాడెవడితోనో సుఖం కోసం ఎంత తప్పు చేసినా, ఏ ఆడది చేయని తప్పు చేసినా, అందుకే నేను బతక చచ్చిపోతా. నన్ను క్షమించు. నువ్వు లేనప్పుడే కాదు, నువ్వు ఉన్నప్పుడే వాడితో తిరుగుతూ చెయ్యరాని తప్పు చేసినా, నువ్వు నీకు నచ్చినట్టు ఉండవు అని చెప్పినప్పుడు కూడా నాకు అర్థం కాలే. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించన్నప్పుడు కూడా నాకు అర్థం కాలే. కానీ నన్ను నువ్వు కళ్ళారా చూస్తూ అనుభవించిన నరకం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వెంత నరకం అనుభవించినవో. నాలాంటిది బతుకుడే వేస్ట్, నాలాంటిది బతుకుడే వేస్ట్. అందుకే నేను చచ్చిపో. అట్లా అనకు రోజా, నువ్వు బాధపడకు.
పిచ్చి పిచ్చి ఆలోచనలు మాడుకో రోజా. నీకు నేనున్నా. ఇన్ని రోజులు జరిగిందంతా మర్చిపోదాం. నాకు కావాల్సింది నీ మనసు, నీ శరీరం కాదు. ఆ ఫోటో సంగతి అంటావా? అది నేను చూసుకుంటా. అది కాదండి. బాధపడకు రోజా, నువ్వు బాధపడకు. ఏందే ఇక్కడికి రమ్మన్నావు? ఇదిగో, ఇన్ని రోజులు జరిగింది ఏదో జరిగిపోయింది, అంతా మర్చిపోదాం. నాకు మా ఆయన అంటేనే ఇష్టం, నేను ఆయనతోనే ఉంటా. అబ్బా, అప్పుడు నచ్చిన నేను ఇప్పుడు నచ్చలేనా? అట్లా కాదు, మా ఆయన విలువేందో నాకు తెలిసి వచ్చింది. నన్ను వదిలే, నీకు దండం పెడతా. ఆ ఫోటోలు కూడా డిలీట్ చేయి. నీ మొగుని విలువ నీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా? అయినా ఆ రోజు వచ్చినప్పుడే నేను అనుకున్నా, అని అంత బాధతో వెళ్ళిపోయినప్పుడు నేను చేసేది తప్పు అని. ఆ రోజే డిసైడ్ అయినా నీకు ఎలాగో బుద్ధి చెప్పాలి. ఎందుకంటే నువ్వు చెప్తే మారవు కదా. ఏం చేయాలని అర్థం కాక ఆ ఫోటోలు ఆ రోజు వచ్చినప్పుడే తీసుకున్నా. అయినా నీ ఫోటోలు తీసింది నిన్ను ఏదో బ్లాక్మెయిల్ చేద్దామన్నా, నిన్ను మార్చుదామని. నీ ఫోటోలు నాకేమన్నా నువ్వే డిలీట్ చేసావు. ఇప్పటికైనా నీ ముగ్గురితో మంచిగా ఉంది. ఐదు నిమిషాల పడక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పడమే మా ఈ షార్ట్ ఫిలిం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏమైందయ్యా? ఇంకా జ్వరం తక్కువ కాలేదా? చలి పెడుతుంది, తక్కువ కావాలి. సంధ్య, సంధ్య. ఏమైందయ్యా? ఈ చెల్లిని చూడబుద్ధి అవుతుందా? అవును, చెల్లి గుర్తుకొస్తుంది. ఉండు, ఫోన్ చేసి రమ్మని చెప్తా. హలో వదిన. సంధ్య ఏం చేస్తారు? ఇగో ఈయన ఆఫీస్కి పోతాడు కదా వదిన, వంట ప్రిపేర్ చేస్తున్నా. అవునా? అయ్యో, మీ అన్నకు 3 రోజుల నుండి బాగా జ్వరం వస్తుంది, మొత్తమే లేస్తలేడు. నిన్నే కలవరిస్తాడు, ఒకసారి వచ్చి చూసిపోరాదు. అయ్యో వదిన, అవునా? సరే వదిన, అత్త. సరే, ఇద్దరు కలిసి రండి. సరే వదిన. ఎవరే ఫోను? మా వదిన ఫోన్ చేసిందే. మా అన్నకు బాగా జ్వరం వస్తుందట, 3 రోజుల నుంచి లేవనే లేత్తలేడట. నన్ను చూడబుద్ధి అవుతుంది, పోయేద్దాంపా. అయ్యో, మరి ఆఫీస్లో ఎట్లా అడగాలి కదా నేను. నువ్వు జల్దీ అడిగివే, టిఫిన్ కూడా తయారై ఉన్నది కదా, ఇద్దరం తిని పోదాం. సరే అండి, చేస్తా. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు నాకు లీవ్ ఇవ్వాలి సార్. లేదు సార్, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమన్నాడు? సరే అండి, నువ్వు టిఫిన్ రెడీ చేసినావు కదా, నాకు తీసుకురా, తింటా. సరే. ఏందే అన్న, 3 రోజుల నుంచి జ్వరం వస్తే ఇప్పుడు అనే నాకు ఫోన్ చేసుడు. ఇప్పుడు గోళీలు అయితే వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? ఏం కాదు అన్న, తక్కువ అవుతుంది. వదిన, అన్న ఏమన్నా తిన్నాడా? ఏం తింటలేడు.
ఏం సహితలేదని అసలు ఏం ముట్టుకుంటలేడు. ఏందే అన్న, జ్వరం వచ్చినప్పుడు నోరు గట్లనే ఉంటది. ఇంతో కొంత తింటే కడుపులో ఆసరు ఉంటదే. నువ్వు వేసుకున్న గోళ్ళు అట్టినే పనిచేస్తాయా? అట్లా చెప్పి సంధ్య మీ అన్నకు. నేను చెప్తే అస్సలు ఇంటలేడు. సరే మీరు మాట్లాడుకుంటుండండి, నేను చాయ్ తీసుకెళ్తా. సరే వద్దు. సరే వదిన, నువ్వు ఫోన్ చేసిన వాళ్ళే అన్నం చూడాలని ఎక్కడి పని అక్కడనే విడిచిపెట్టొచ్చిన. రేపు అయినా కూడా ఆఫీస్ ఉన్నది, పోయేస్తా వదిన. సరే సరే అన్న జాగ్రత్త మరి. సరే. ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. ఆ. బోలు బాగున్నాయి, బోలు తోముకోవాలి. చెప్పని తాళంది. ఎక్కడి పని అక్కడనే ఉన్నది. అందం ఎంత అందంగా ఉంది. ఛీ, నీ అవ్వ దాని అందంతో నా మనసంతా ఖరాబ్ చేసింది. అబ్బా చూస్తా ఉంటే రగిలిపోతుంది నాది. ఏమైనా వేద్దామంటేనే బామ్మడిది పెళ్ళామే, చిల్ల వరుస అవుతుంది. చిల్ల వరుస అయితే నా అవ్వ కుట్టిందా నా అయ్య కుట్టిందా, ఏదో ఒకటి చేసిద్దాం. దాన్ని అనుభవించక తప్పదిగా, అనుభవించే తీరుతా. చూద్దాం, ఛాన్స్ రాకపోతుందా? ఓకే. ఏమండి, మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిదే చెప్పు. అది నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా కదా, దానికి సంబంధించిన కోచింగ్ కరీంనగర్లో ఇస్తున్నారట గవర్నమెంట్ వాళ్ళే. ఫ్రీ కోచింగ్ అండి. నేను కూడా పోతా అండి. అదే కోచింగ్ మనం బయట తీసుకుంటే 1,00,000 పైన అవుతుంది. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి సార్లు వస్తున్నారట. నేను కోచింగ్ తీసుకుంటా అండి. సరే కానీ మరి ఎన్ని రోజులు అవుతుంది? అది 10 రోజులని చెప్పారు. 10 రోజులా? అవునండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. 10 రోజులంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండాలి, అట్లాగే కరీంనగర్లో ఎక్కడ ఉండాలి చెప్పండి. అందుకే ఎట్లనా ఏమో అని ఆలోచిస్తున్నా. ఎక్కడెందుకే? కరీంనగర్లో మా చెల్లెలేదా? మా చెల్లెలు ఇంటికి. అది కాదండి, మీ చెల్లెళ్ళ ఇంటికి వెళ్తే ఏం మంచిగుంటుంది చెప్పండి. అందులో 10 రోజులు. మీ చెల్లంటే మీ సొంత చెల్లె కావచ్చు, కానీ మీ బావ అయితే పరాయోడు కదా, ఆయన ఏమనుకుంటాడో ఏమో. ఓ పిచ్చిదానా, మా బావ మస్తు మంచోడు, ఆయన ఏమనుకోడు. సరే గాని మరి కోచింగ్ ఎప్పటి నుండే? మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది, కోచింగ్ రేపటి నుంచేనట. అంటే ఈ పూటనే వెళ్ళాలి, రేపు పొద్దున్నే జాయిన్ అవ్వాలి. 10 రోజులంటే ఎక్కడ ఉండడు ఏంటా అని బాగా ఆలోచిస్తున్నా. మళ్ళా గట్టినే అంటానే ఏందే? మా చెల్లె మంచిది, మా బావ కూడా మస్తు మంచోడు. నేను ఫోన్ చేస్తావు. సంధ్య, నా ఫోన్ వస్తున్నావు చూడే. ఎత్తన్నా, మా అన్న ఫోన్ చేస్తాండు. హలో అన్న. చెల్లె మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా అన్న, నువ్వు మంచిగా ఉన్నావా అనే? నేను మంచిగానే ఉన్నారా? ఏంది అన్న గిట్లా ఫోన్ చేసినావు? అయితే వదినే జాబ్ కోసం ఫ్రీ కోచింగ్ ఉందట్రా, కానీ నీ దగ్గర రావడానికి అనుమానం పడుతుంది. నేనేమో నీ దగ్గరికి తోలుతా ఉంటానా. ఏంది అన్న, నేనేమన్నా బయటదన్నా అనే? అక్కడిక్కడ ఉండేందుకు చక్కగా ఇంటికి రమ్మను. సరేరా, అప్పటికి బయలుదేరమంట మరి. చెప్పు, అదినే చెప్పు నేను చెప్పిందని. సరే చెల్లె, ఉంటానరా మరి. సరే అన్న, మంచి. ఏమన్నాడండి? రమ్మన్నాడే. నువ్వు రేపే అంటున్నావు కదా, మరి ఇప్పుడే బయలుదేరు. మా బావ అక్కడ వెనక నేను రిసీవ్ చేసుకుంటాడు. సరేనండి, నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటా. సరే గాని మీరైతే జాగ్రత్తగా ఉండండి. సరేనే, టైంకి తినండి. సరే, పోయి బట్టలు సర్దుకుంటా. సరే. ఏందంటే మీ అన్నకు? ఏం లేదే, మా వదిన జాబ్ ప్రిపేర్ అవుతుంది కదా, ఇక్కడనే ఎక్కడో కరీంనగర్ లో కోచింగ్ సెంటర్ పడ్డదట.
మన ఇంటికి రాలి అని చెప్పిన. మా అన్నేమో వెనక ముందు అవుతాండు, మా వదిన మొహమాట పడుతుందట. అయ్యో దాని మొహమాట పడుడు ఏముంది, రమ్మను. వాళ్ళు పరే వాళ్ళ అని మనోళ్ళని, మీ అన్ననే మీ వదిలేనే అని. రమ్మన్నండి, కానీ మీరే ఏమన్నా అంటారని భయపడ్డా. మిమ్మల్ని అడిగి మా అన్నకి చెప్తా అనుకున్నా, కానీ మిమ్మల్ని అడిగి మా అన్నకి చెప్తే ఏమన్నా అనుకుంటాడని అడగలేదు. పిచ్చిదానా, నేనేమనుకుంటానే, ఇది నీళ్ళు కాదా అని నువ్వు రమ్మంటే నేను రమ్మంటే ఉంది. హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా, వాళ్ళకు కూడా మంచిగా బతికినట్టు ఉంటారు. రాని బా ఎంత మంచి మనసు అండి మీది. సరే పొయ్యి మీద పాలు పెట్టిన పొంగిపోతాయి. కొంచెం చాయ్ పెట్టే. ఆ దేవుడు ఉన్నాడు, మనం అనుకున్నట్టే మనకు ఛాన్స్ వచ్చింది. ఈ 10 రోజులు ఉంటుందట, ఎట్లయినా చేసి దాన్ని పటాయించాలి. అనుభవించుడే ఎట్లనే చేసేది. హాయ్ వదినా. హాయ్ సంధ్య, ఎలా బాగున్నావా? ఉన్నావు? మంచిగా ఉన్నావు వదినా. దా, లోపలికి దా. సరే పద. ఇటు బ్యాగ్. వంట చాలా బాగా చేసినావు సంధ్య. థ్యాంక్స్ వదినా. తిన్నావా కడుపు నిండా? మంచిగా ఉంది. ఇంకేం సంగతులు వదినా? చెప్పాలి నువ్వే. కోచింగ్ మొత్తం ఫ్రీయేనా? మధ్యలో ఏమైనా డబ్బులు కట్టమంటారా వదినా? లేదు సంధ్య, కోచింగ్ మొత్తం ఫ్రీనే. పెద్ద పెద్ద సార్లు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కోచింగ్ ఇవ్వడానికి. ఇదే కోచింగ్ బయట తీసుకుంటే ₹1,00,000 పైన అవుతుంది. అందుకే వదిలిపెట్టద్దని ఖచ్చితంగా వచ్చిన. మంచి పని చేసినావు వదినా. నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, మీరిద్దరు సంతోషంగా ఉండాలి. సరే సరే వదినా, నువ్వు బెడ్రూమ్ లో పడుకో, మేము హాల్లో పడుకుంటాం. అగో అట్లంటున్నావు, నేనేమైనా కొత్తదాన్నా? ఏమొద్దు గాని మీరు మీ బెడ్రూమ్ లో పడుకోరి, నాకు ఓ చాపి నేను హాల్లో పడుకుంటా. అయ్యో వదినా, గట్లా అంటావు ఏంది? నువ్వు వెళ్ళి బెడ్రూమ్ లో పడుకో, మేము ఇక్కడ పడుకుంటాం. అరే మా ఇంట్లో అయితే నేను వండుకోనా ఏంది? ఏమద్దు, మీరు మంచిగా మీ బెడ్రూమ్ లో పడుకోరి, నేను హాల్లో పడుకుంటా గానీ ఓ చాపి లే. సరే వదినా, మంచి వదినా. దా. అయ్యో వదినా, నీకు ఈ పనులన్నీ ఎందుకు? అరే. నువ్వు తొందర పోయి స్నానం చేయిపో. సరే తి. పోనాడు తొందర పో. నువ్వు తొందర రెడీ అయితే మీ అన్నయ్య దింపత్తాడు. సరే. చెత్త బండి వచ్చినట్టుంది, ఈయన చెత్త ఏమని చెప్పాలి. ఏమండి, కింద చెత్త బండి వచ్చినట్టుంది, వేసి రాపోనాడు. నువ్వు వేసి రాపో. అయ్యో ఈయన కేసు రాతా కాదు. పని చెప్తున్నట్టు ఇది. ఎవరు? నేనే. ఓ అన్నయ్య మీరా? అయ్యో మీరా, నేను సంధ్య అనుకుంటే డోరు కొట్టిన. సరే ఏం కావాలి? అందులో 2 సబ్బులు ఉన్నాయి, నాకు ఒకటి సబ్బు ఇవ్వవా? నేను స్నానం చేసి వచ్చాక తీసుకోండి. సరే. ఇది మాటికి అన్నయ్య అని పిలుస్తుంది. సబ్బు సందు పెట్టుకోనన్నా సందులోకి వెళ్ళి చూద్దాం అనుకుంటే
తర్వాత ఇస్తా అన్నది. రాని దాని సంగతి. చీర కట్టుకుని వస్తుంది కదా, అప్పుడు దాని అందాన్ని చూసి అనుభవించుతా. ఆహా ఆహా. ఏందన్నా? ఏం లేదురా, ఇప్పుడే వచ్చిన నువ్వు తలుపు తీసిన అంతే. అక్కడ చూద్దామంటే అక్కడ కనిపించలే, ఇక్కడ చూద్దామంటే సడన్గా తలుపు తీసిన. రాత్రి చెత్త దీని సంగతి. వదినా, కోచింగ్ సెంటర్ ఎట్లుంది? అంతా బానే ఉంది. అందరు పరిచయం అయ్యిల్లా? మంచి నీకైతే ఏం ఇబ్బంది కాలేగా? ఏం ఇబ్బంది కాలే. ఏమైంది వదినా అట్లా డల్గా కూర్చున్నావు? ఏం లేదు, నేను మంచిగానే ఉన్నా. చెప్పు, అట్లా ఎందుకు కూర్చున్నావు? మంచిగానే ఉన్నా, ఇబ్బంది ఏం లేదు. సరే, నైట్ బాగా దోమలు కుట్టినాయి అన్నావు కదా, నువ్వు ఇక్కడ పడుకో, మేమిద్దరం అక్కడ పడుకుంటాం. వద్దు, దోమలు కుడుతున్నాయని ఆలోడు తీసుకొచ్చుకున్నా, అక్కడే పడుకుంటా. సరే వదినా. సరే, నేను పోయి పడుకుంటా. ఇప్పుడు ఎందుకు తొందర వాడు, ఇంకా 10 రోజులు ఉంది కదా, అప్పుడు చెప్తా. ఏనేంది ఎట్లా చేస్తుండు? మొన్న నన్ను బస్ స్టాండ్ నుంచి తీసుకురాగా స్పీడ్ బ్రేకర్ల మీద సడన్ గా బ్రేక్లు వేసిండు. ఏమో చూసుకోలేదేమో అనుకున్నా. ఇయాలేమో తానం చేస్తుంటే సబ్బు కావాలని తలుపు కొట్టిండు. సంధ్య తానం చేస్తుందేమో వాళ్ళ పెళ్ళాం అనుకొని తలుపు కొట్టిండేమో అని సర్దుకున్నా. చీర కట్టుకోగా
డోర్ దగ్గర ఉన్నాడు. ఏమోతి అని కొంచెం అనుమానం వచ్చింది. కానీ ఇప్పుడు ఇట్లా చేసినాక ఆ అనుమానం నిజమైంది. అతనికి నా మీదేదో తప్పుడు ఉద్దేశం ఉంది. అమ్మో, నేను కోచింగ్ కన్నా వచ్చిన. ఇక్కడ నా వల్ల ఏ తప్పు జరగద్దు. నాకు ఈ కోచింగ్ అద్దేయవద్దు. నేను పొద్దున్నే లేచి మా ఊరు వెళ్ళిపోతా. నా వల్ల వీళ్ళ సంసారం పాడు కావద్దు. ఏంది వదినా ఇంత పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని కూర్చున్నావు? ఏం లేదు సంధ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. వేస్తే చెప్పిపోదామని ఆగిన. ఏంది వదినా వచ్చి 2 రోజులు కూడా కాలేదు, ఇంకా 10 రోజులు అన్నావు కోచింగ్, ఇప్పుడే పోతున్నట్టున్నావు ఏంది? ఏం లేదు సంధ్య, నాకు ఈ కోచింగ్ అద్దే వద్దు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఏమైంది వదినా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏమన్నా ఇబ్బంది అయిందా నీకు? అట్లాంటిది ఏం లేదు సంధ్య, నాకే ఉండబుద్ధి అయితే లేదు, అందుకే వెళ్ళిపోతున్నా. నిన్న రాత్రి నుండి చూస్తున్నా నువ్వు అట్లనే ఉన్నావు. అసలు ఏమైంది వదినా, చెప్పు నాకు. ఏంది వదినా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు సంధ్య, నేను చెప్పేది నిజం. ఏం మాట్లాడుతున్నావు వదినా? మా ఆయన శ్రీరామచంద్రుడు. మా వదిన కోచింగ్ చేయడానికి మన ఇంట్లో 10 రోజులు ఉంటదండి, మీకేం ఇబ్బంది లేదా అంటే మా ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఏమన్నా బయటోళ్ళానే, మనోళ్ళు 10 రోజులు కాకుంటే 20 రోజులు ఉండమన్నాడు. అలాంటి మనిషి మీద నువ్వు నిందలేసేది? లేదు సంధ్య, నేను చెప్పేది నిజం. ఈ విషయం నీకు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నేను చెప్పకపోతే నీకు ఈ విషయం ఎప్పటికీ తెలియదు, అందుకే చెప్తున్నా. అంతేకాదు, నా లెక్కనే మీ ఆయన ఇంకెవరు వెంటనే పడ్డాడనుకో, నీ సంసారం ఖరాబ్ అవుతుంది. అందుకే నీ సంసారాన్ని నువ్వే కాపాడుకుంటావని నీకు ఈ విషయం చెప్పిన. నన్ను అర్థం చేసుకో. సాల్తి బానే నీతులు చెప్తున్నావు. నిన్నగాక మొన్న వచ్చిన నీకు తెలుసా మా ఆయన గురించి? ఇన్నేళ్లు కాపురం చేస్తున్నా నాకు తెలుసా? లేదు సంధ్య, నేను చెప్పేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం నిజం. కావాలంటే నువ్వు ఏం చేయమన్నా చేస్తా. అవునా, నిజమా? అయితే నువ్వు ఈ రోజు ఇక్కడే ఉండు. నువ్వు చెప్పినట్టు మా ఆయన ప్రవర్తనలో ఏమన్నా తేడా కనిపించింది అనుకో, నువ్వు చెప్పింది నేను నిజమని నమ్ముతా. లేదు అనుకో, మా అన్నతో నీకు విడాకులు ఇప్పించి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతా. నా గురించి నీకు తెలుసు కదా. సరే. ఏమైందా, ఏడ నిల్చున్నావు? ఏం లేదండి, కిందికెళ్ళి పాల ప్యాకెట్ తెస్తా అని వదినతో చెప్తున్నా. ఓకే, సరే సరే. ప్లీజ్. నేను చూసినప్పటి నుంచి అనుభవించాలని బాగా అనిపిస్తుంది. నా కోరిక తీర్చి. నన్ను క్షమించే వదిన. నల్ల ముఖం కాదు, కొంచెం బుద్ధి ఉందారా నీకు? మనిషి కొట్టువా, కడుపుకు అన్నం తింటారా, ఏం తింటారా? దేవత లాంటి వదినను పట్టుకొని ఇలాంటి చెడ్డ బుద్ధి నీకు ఎట్లా పుట్టిందిరా? మా వదిన నీ గురించి చెప్తే నా మొగుడు శ్రీరామచంద్రుడని మా వదిన తప్పు పట్టిండ్రా.
ఛీ బాడుక కొంచెమన్నా సిగ్గు లేదారా? ఈ విషయం మా అన్నకు తెలిస్తే నిన్ను నరికి బొంద పెడతాడు. ఫు, నీదో బతుకారా? ఛీ, ఛీ, నువ్వు నీ బతుకు నీలాంటోడు చేయబట్టి మంచిగున్నోళ్ళని కూడా అంటారు. నువ్వు చేయబట్టి మా అన్నకు మా వదినకు విడాకులు ఇప్పిస్తా అనుకున్నా. వాళ్ళకు విడాకులు ఇప్పించడు కాదురా, నీకు విడాకులు ఇస్తా. నువ్వు వద్దు, నీతో సంసారము వద్దు. వదిన మన ఇంటికి పోదంపా. సంధ్య నన్ను క్షమించు సంధ్య. సంధ్య వద్దే, క్షమించమని అడిగిన కదా, క్షమించు సీత. ఛీ! నీలాంటోని క్షమించుడంటే పాముకు పాలు పోసి పెంచుర్రా. నీలాంటోనికి ఈ బుద్ధి పుట్టిందంటే నువ్వు సత్యరాని బుద్ధి పోదు. అట్లా అనకే, నేను మారుతాను. నన్ను క్షమించే చెల్లె. చెప్పరా, నువ్వన్నా చెప్పరా, తప్పిందిరా, నన్ను క్షమించరా, నువ్వు క్షమించరా. అంత ఆవేశం ఎందుకు? చెప్పిన కదా ఇట్లాంటిది ఏది జరగద్దని. ఈ విషయం నీకు చెప్పిన, మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు. చూడు, నేను కాబట్టి సరిపోయింది. అదే ఈ ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే నీ సంసారం ఏమయ్యేది? మారినా అంటుండే కదా, ఒక అవకాశం ఇచ్చి చూడు. అయినా అతని బుద్ధి అట్లాగే ఉందంటే అప్పుడు నువ్వు అన్నట్టే చేద్దాం. చెల్లె, నేను తప్పు దృష్టితో చూసిన, నన్ను క్షమించు. ఇప్పటికైనా నా బుద్ధి మార్చుకుంటా. నా తోడబుట్టిన చెల్లెళ్ళకి చూసుకుంటా. నువ్వు ఇక్కడే ఉండి ఈ కోచింగ్ చేసుకో. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నా సొంత చెల్లెళ్ళకి చూసుకుంటా. వద్దన్నా, ఇప్పటికే జరిగింది చాలు. అందుకే నేను మా ఇంటి నుండి అప్ అండ్ డౌన్ చేస్తా. చెల్లె అట్లా కూడా లేదన్నా, ఏదన్నా తెలిస్తే మీ అన్న చాలా బాధపడతాడు. అందుకే ఆయనకి ఏదో ఒకటి చెప్పి నేనే ఇంటి దగ్గర నుంచి రోజు పోయేస్తా. ఏమనుకోకన్నా, ఇట్లా అంటున్నానని. మీరు మంచిగుండడే కావాలి.